హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్తో చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ సింపుల్ అండ్ హెల్తీ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో 1.5 కప్పుల మీల్ మేకర్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ సోయా చంక్స్ని కొంచెం చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నానండి. ఈ రెసిపీకి మనం ఏ సైజు మీల్ మేకర్ని తీసుకున్నా మరేం పర్వాలేదు. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా మరుగుతున్న వాటర్ని వేసి ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ని చూస్తే చక్కగా నానిపోయింది. ఇప్పుడు వీటిలో ఉండే వాటర్ని అంతా బాగా పిండేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని మీల్ మేకర్ని పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇదే జార్లో 1 స్పూన్ జీలకర్రని 5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా కొద్దిగా అల్లంని వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుదీనాని గుప్పెడు కొత్తిమీరను వేసి వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ ఈ మీల్ మేకర్లో ఉన్న తడే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సోయా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసమని 3 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్రిస్పీనెస్ కోసమని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండిని కానీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఈ పిండి అన్నది ఏమైనా కొంచెం టైట్గా ఉంది అన్నప్పుడు జస్ట్ కొంచెం లైట్గా 1-2 స్పూన్ల వాటర్ని అలా చిలకరించుకొని వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ని యాడ్ చేశారంటే ఈ పిండి జారుగా అయిపోతుంది. అలాగే ఈ స్నాక్స్ అన్నది అంత టేస్టీగా ఉండదని గుర్తుంచుకోవాలి. కాబట్టి చూసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా కొంచెం గట్టిగా నొక్కుని తీసుకోవాలి. అప్పుడు షేప్ అన్నది క్రాక్స్ లేకుండా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు అరచేతిపై ఇలా స్క్వేర్ షేప్లో కానీ లేదంటే రెక్టాంగులర్ షేప్లో కానీ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా క్రాక్స్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో కూడా డిజైన్ చేసుకోవడమే. ఇక్కడ మీరు ఈ షేప్లోనే చేసుకోవాలని ఏమీ లేదండి. మీరు కావాలంటే సర్కిల్ షేప్లో కానీ బుల్లెట్ షేప్లో కానీ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇవి ఈ విధంగా కొంచెం హార్డ్గా అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ కడాయిని కానీ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మరీ ఎక్కువ ఆయిల్ వేయకుండా జస్ట్ మనం డిజైన్ చేసుకున్న షేప్స్ సగం వరకు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఈ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం వెంటనే కదపకుండా ఇవి కాస్త ఫ్రై అయ్యాక మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకుని మరొక వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఈ స్నాక్స్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.